నమస్తే అండి. తెలుగులో మన 'కేతివాలా' డైలాగ్‌లోకి మీ అందరికీ స్వాగతం. 'కేతివాలా' ప్రోగ్రామ్స్‌ని ఆదరిస్తున్నందుకు, మీరు మాకు శ్రేయోభిలాషులుగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఆయన జ్ఞానం తర్వాత ఎక్స్‌పీరియన్స్‌ని మనకు అందించబోతున్నారు. సో, రైతుల్ని ప్రేమించే వాళ్ళని దగ్గరకు తీసుకురావటం మా ముఖ్య ఉద్దేశ్యం. అందులో భాగంగా ఒక ఐఎస్ఓ కంపెనీ ఉంది, హల్దారి కమ్యూనికేషన్స్. అది సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో గూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. డా శ్రీ కె శ్రీ కె. లక్ష్మణ్ ఈస్ ది ఫౌండర్ అన్నమాట. భారతదేశంలో ఒక అప్లికేషన్స్ గురించి, సాఫ్ట్‌వేర్ గురించి చెప్పటానికి కష్టం ఏం లేదు. ఎందుకంటే ఆ విషయానికొస్తే ఎవ్వరు కూడా ఇల్లిటరేట్ కాదు. 100% ఇండియన్స్ ఆర్ అకస్టమ్డ్ విత్ సాఫ్ట్‌వేర్. అందువలన కేతివాలా కూడా అదే పద్ధతిలో అగ్రికల్చర్ గురించి ఒక అప్లికేషన్ తయారు చేసింది. దాని పేరే కేతివాలా. మీరు ప్లే స్టోర్ లో చూసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు కేతివాలా కార్యక్రమాలు అన్ని కూడా వన్ స్టాప్ షాప్ లాగా అన్ని కూడా అందులో ఉంటాయి. ఒక రైతు ఉన్నట్లయితే రైతుకి ఏమేం కావాలో అన్ని ఉంటాయి. ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకు కూడా, ఇన్వెస్టర్ అంటే నివేశక్ అంటాం మేము, వాళ్ళకు కూడా కావాల్సిన విషయాలన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, మనందరికీ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఇస్తున్నటువంటి అన్నదాత, ఆయనకు కృతజ్ఞత భావంతో మనం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఫస్ట్ సెకండ్ వి హావ్ కంప్లీటెడ్. ఇక్కడ నేను చెప్పిన విధంగా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అండి. అది దాని ప్రకారంగా రైతుకి కావాల్సిన అన్ని విషయాలు ఒకే చోట వస్తాయి. తర్వాత ఫైనాన్షియల్ బర్డెన్ కూడా, రైతు కంటిన్యూస్ గా కేతివాలాను ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా భగవంతుడు తన ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా తగ్గిస్తాడు. ఎందువలన అంటే మేము అన్ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరో ఒకళ్ళు రైతుకి సహాయం ఇస్తారు. అంటే మేము చెప్పేది, రైతుకి ఏదో ఫ్రీ లంచ్ ఏం దొరకదు. రైతుకి నాలెడ్జ్ ప్లస్ కరెక్ట్ డెసిషన్ మేకింగ్ ఇచ్చినట్లయితే తను ఇన్వెస్ట్ చేసేటువంటి దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అది మా కార్యక్రమం. అంతేగాని ఏదో ఫండ్ ఇవ్వటం అనేది కాదు మా ఉద్దేశం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కేతివాలా రైతుల్ని బాగా ఎక్విప్ చేయటానికి, ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ పెంచడానికి ఈ 8 రకాల కార్యక్రమాలు ప్రస్తుతానికి తీసుకువచ్చింది. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ వస్తాయి. కేతి కేంద్రతో ప్రారంభించి కేతి కార్నర్ వరకు నేను చెప్తాను. అది నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, గో టు నెక్స్ట్ స్లైడ్. కేతి కార్నర్ నేను మళ్ళీ చెప్తాను. కేతి కేంద్ర అంటే ప్రతి మండల్లో కూడా ఫ్యూచర్ లో ఒక కేతి కేంద్రం ఉంటుంది. అదేంటంటే ఒక నాలెడ్జ్ సెంటర్ కింద పనిచేస్తుంది. అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ను మంచి గైడెన్స్ అనేవి దొరుకుతాయి. ప్లీజ్ అందరూ ఎవరైతే మాట్లాడటం లేదో కైండ్లీ మీరు మ్యూట్ లో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు, సొలిసిట్ ఆల్ యువర్ సపోర్ట్ అండి, కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కేతి కేంద్ర అంటే ఒక నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేస్తాము, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా అందిస్తాము. అది ఒక్కొక్క మండల్లో ఉంటాయి. ఇనిషియల్ గా కొన్ని సెలెక్టెడ్ మండల్స్ లో వస్తాయి. కేతి కళ్యాణ్ అంటే, కళ్యాణ్ అనే పదానికి అర్థం పెళ్లి అనే కాదు, మంచి అనేటువంటి ఉద్దేశం ఉంది. అంటే రైతుకు మంచి చేసేటువంటి కార్యక్రమం. అంటే ఎట్లా అవుతుంది, నివేశక్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారో, ఒక స్టార్ట్అప్ ఫండ్ రైజర్ అనుకోండి, అలా అనుకోవచ్చు. మనకి స్టార్ట్అప్ కి ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఆ విధంగా ఒక రైతు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బుతో నేను చెప్పిన పని చెయ్యి అని ఆయన అడుగుతాడు. వాళ్ళకి మధ్యలో ఒక ఎంఓయూ జరుగుతుంది. అది కేతి కళ్యాణ్ అండి. దాన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాం. కేతివాలా అగ్రి న్యూస్ అని ఒకటి స్టార్ట్ చేసాము. ప్రధానంగా యూట్యూబ్ లో మేము ఇప్పటి వరకు జరిగినటువంటి డైలాగ్స్, ఇంకా మేము చేసే కార్యక్రమాల వివరాలన్నీ కూడా అగ్రి న్యూస్ ప్లస్ అన్ని సోషల్ మీడియాలో కూడా ఉన్నాం. అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వీటన్నిటిలో కూడా ఉన్నాం. కేతి పురస్కార్ అంటే భారతదేశంలో మనకు భారత రత్న వస్తుంది, అలాంటి అవార్డ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా పురస్కార్ అంటే ఒక రైతుకి ఎవరైతే దోహదం చేస్తున్నారో వాళ్ళని గుర్తించడానికి కేతి పురస్కార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేతివాలా డైలాగ్స్ లో వచ్చి బోళ్ళంత జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు, సేవలు అందిస్తున్నారు కదా, అలాంటి స్పీకర్స్ ని కూడా గుర్తించడం. కేతి సమ్మిట్ అంటే ఒక పెద్ద సమ్మేళనం. అది ఒక పెద్ద సిటీలో జరుగుతుంది, మెట్రోపాలిటన్ సిటీలో. ఢిల్లీ కానీ, ముంబై, బెంగళూరు లాంటి సిటీ, లేదా హైదరాబాద్, చెన్నై ఇలాంటివి, పూణే. అక్కడ ఆ సమ్మిట్ లో
అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళందరినీను, తర్వాత రీసెర్చ్ వాళ్ళను, యూనివర్సిటీ వాళ్ళని, స్టూడెంట్స్ ని, తర్వాత ఫార్మర్స్ ని, ఆ విధంగా అందరినీ దగ్గర తీసుకొచ్చినట్లయితే వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ అవడం వలన మనకు అగ్రికల్చర్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. కేవీ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన ఏం లేదు. తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 15వ ఎపిసోడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ లో 25 దాకా వచ్చేసాము. మిగతా భాషల్లో కూడా ఉన్నాయి. అంటే తమిళ్, తర్వాత మరాఠీ, హిందీ, గుజరాతీ వీటన్నిటిలో ఫారిన్ భాషల్లో కూడా తొందరలో తీసుకొస్తున్నాం. జాపనీస్, ఫిలిపినోస్. కేతి కోశ అంటే కేతి వాళ్ళ చేస్తున్న ప్రయోగం ద్వారా 179.9 మిలియన్ హెక్టార్స్ భారతదేశంలో ఉన్నాయి. అందులో ఎంత భాగాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నాము, అలా ఇంకా ఏమైనా అవకాశం ఉందా, ఏదైతే వేస్ట్ గా పడేస్తే ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఇప్పుడు భారతదేశంలో మనకు భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే సన్ లైట్. దాని ద్వారా సోలార్ ఎనర్జీని మన గవర్నమెంట్ తీసుకొస్తుంది. ప్రతి 1 కోటి ఇళ్లకు ఫ్రీగా సోలార్ రావడానికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి ఎలక్ట్రిసిటీ బిల్ లేకుండా ఉంటుంది. అదే విధంగా ఎలక్ట్రిసిటీ గాని సోలార్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే ఫార్మింగ్ లో కూడా మీకు పంప్ సెట్స్ అవన్నీ కూడా సోలార్ పవర్ తో నడుస్తాయి. ఆ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే నెట్ జీరోకి అచీవ్ చేస్తాం. ప్రపంచంలో మనకు గ్లోబల్ వార్మింగ్ అవి కూడా సాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇవన్నీ చేయడానికి మనకి ఎవరెవరు కావాలి? కొన్ని థర్డ్ పార్టీ వాళ్ళతో మేము ఎంఓఎల్ చేసుకొని స్మార్ట్ ఫార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ బుక్ లో నేను ఒక చాప్టర్ కి ఆథర్ గా ఉన్నాను. మిగతా పిహెచ్డి స్కాలర్స్ తోటి, ఒక ప్రొఫెసర్స్ తోటి. అలాగే ఫార్మర్ కి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి. అందులో ఏముంటుంది? ఫైనాన్స్ ఇవ్వచ్చు, లేదా బయింగ్, ఆక్షన్స్, మార్కెట్ ప్లేస్, ఇన్సూరెన్స్, మెషినరీ, స్పేర్ పార్ట్స్, గైడెన్స్, ట్రైనింగ్ ఇవ్వడము, సీడ్స్, క్రాప్స్, బోర్వెల్స్, ఫెర్టిలైజర్స్, అన్ని కూడా ప్రపంచంలో అంటే ఫార్మర్ కి కావాల్సినవి. చివర్లో ఒక స్లైడ్ వస్తుంది, కేతి కార్నర్ అని. అందులో మేము వీటన్నిటిని వాళ్ళ డోర్ స్టెప్స్ కి వెళ్ళడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్లైడ్ ని మూవ్ చేయండి. విల్ జస్ట్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సో డైలాగ్స్ ఐ ఆల్రెడీ ఎంఫసైజ్డ్. దెన్ మ్యాగజైన్ కరెంట్ ఈ రోజుల్లో ఇప్పుడు 2 నెలలకు ఒకసారిగా ఒక మ్యాగజైన్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో దానికి చిన్న ఇది ఉంటుంది, 150 రూపీస్ అది దాని ప్రైస్. అది మీరు మీ నియరెస్ట్ లైబ్రరీకి సబ్స్క్రైబ్ చేయించండి. మీ యూనివర్సిటీలో గానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గానీ, కేవీకే గానీ ఎక్కడైనాను. ప్లస్ మేము 1 మంత్ కి ఒకసారి ఒకటి తీసుకొస్తాము. తర్వాత అన్ని భాషల్లో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో నేను చెప్పినట్టు ఇది నాకు యాక్చువల్ గా చాలా నచ్చిన స్లైడ్. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారికి ఒక డ్రీమ్ ఉండేది. ఆ రోజుల్లో ఆయన 2020 గురించి డ్రీమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం 2047 వికసిత భారత్ అంటాం. సో ఈ ఫార్మర్ చూడండి, డోర్ దగ్గర ఉన్నాడు. ఫార్మర్ కి ఫుడ్ అక్కర్లేదు, తన ఇంట్లో చేస్తాడు. ఫార్మరే ప్రొడ్యూస్ చేస్తాడు. కాబట్టి మనం ఆ ఫార్మర్ కి ఇచ్చేటువంటిది స్విగ్గీ, జొమాటో ఫుడ్ కాదండి. ఫార్మర్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఆ తర్వాత అంటే ఫెర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఏమన్నా కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ విషయం కావచ్చు, లేదా గవర్నమెంట్ డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా మీకు మీరు తిరగకుండా పాపం ఫార్మర్ కి రెస్ట్ ఇస్తే రేపు పొద్దున్నే పాపం 4ంటికి వెళ్ళి పొలంలో పనులు చేస్తాడు. సో అతన్ని పరిగెత్తించకుండా పగలపూట తనకి ఇంట్లోనే ఉంటే మనము ఇలాంటి సర్వీసెస్ ఇస్తూ వాళ్ళ కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తామన్నమాట. ఇది ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కేతి కార్నర్ లో డెఫినెట్ గా మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 1000 టైమ్స్ వస్తుంది. దీనివలన ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజర్స్ ని వీళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొస్తాం అన్నమాట. ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది నా గురించి నేనే డబ్బా కొట్టుకోక్కర్లేదు. నేను ఒక డ్రోన్ అనేటువంటి ఒక పరిక్రమ ద్వారా అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, దానికి ఒక బుక్ రాయడంలో నేను కొంతమంది ప్రొఫెసర్స్ కృషి చేశాము. నాకు మిల్లెట్స్ అంటే 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అది కూడా నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను. తర్వాత నేను చెప్పినట్లు ఒక టెక్స్ట్ బుక్ ఆథర్, అది అందులో అగ్రికల్చర్ గురించే రాశాను. ఒక పేటెంట్ ఉంది, అది కూడాను. ఈ ఇందాక కేతి కార్నర్ చెప్పాను కదా, ఏదైనా మూవింగ్ వెహికల్ యొక్క జిపిఎస్ రిలేటెడ్ పేటెంట్ అది. నేను ఇంతకు ముందు ఇండస్ట్రీలో అల్కాటల్ లూసెంట్ లో పనిచేశాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా పనిచేశాను. వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని మాకు పంచిపెట్టారు. ఇందులో ఇస్రో డైరెక్టర్ రిటైర్డ్ అయిన డాక్టర్ కిరణ్ కుమార్ గారు,
ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందులో ఒక ప్రొఫెసర్స్ ఉన్నారు. నేను ఫస్ట్ 2 ప్రొఫెసర్స్ తో నేను టెక్స్ట్ బుక్స్ అవి నేను కో ఆథర్ గా ఉన్నాను. కింద ఉన్నటువంటి సత్యనారాయణ గారు, ఆయనకి పేటెంట్స్ ఉన్నాయి. ఐఓటీ ద్వారా అగ్రికల్చర్ చేయటం ఎట్లా అని ఆయనకి పేటెంట్స్ ఉన్నాయి. తర్వాత ఆయనకి గురువు గారు పార్థసారథి గారు. తర్వాత చైతన్య అండ్ యోగేష్ వాళ్ళు ప్రపంచానికే రోల్ మోడల్ గ్రామాలు ఎలా ఉండాలి అనేవి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. తర్వాత రమేష్ అలపాటి గారు టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ ని అగ్రికల్చర్ కి ఎలా వాడాలి, దానికి తన 35 ఏకర్స్ కూడా ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఇలాంటివి అన్ని చాలా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. సో మనకు వెంకటరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఎంసివి ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది ఆయన, మేడం సుధారెడ్డి గారు, ఆమె కేఎన్ బయో సైన్సెస్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్. తర్వాత ఈ దానిమ్మ పండు ఎక్స్పర్ట్ భువనేశ్వర్ చక్రవర్తి, తర్వాత భుజంగరావు గారు, శ్రీధర్ అని ఆయన మ్యాగజైన్ నడిపిస్తారు, కన్స్యూమర్ అవార్డ్ అని, అవాజ్ అని చెప్పి. తర్వాత వీళ్ళంతా ప్రొఫెసర్స్, వాళ్ళు కూడా నాలాగా మోడరేషన్స్ కూడా చేస్తారు. వీళ్ళు కూడా స్పీకర్స్. ఇంకా చాలా స్పీకర్స్. ఈ రోజు స్పీకర్ కూడా మీకు ఈ మా డేటాబేస్ లో యాడ్ చేస్తాం, ఆయన మాట్లాడారని చెప్పి. ఈ రోజు మన మేధావి డాక్టర్ వేమూరి రవీంద్ర బాబు గారు. ఆయనది ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేటువంటి దాంట్లో ఆయన రిటైర్డ్ డైరెక్టర్ అన్నమాట. తర్వాత ఆయన తెలుగు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. బయోఫార్టిఫైడ్ రైస్ వెరైటీస్ అనే టాపిక్, అంటే బయోఫార్టిఫైడ్ వరి రకాల సాగు అనే విషయం గురించి మనకు ఇప్పుడు చర్చిస్తారు. ఇప్పుడు నుంచి ఆయన మాట్లాడతారు. ధన్యవాదాలండి. వెల్కమ్ డాక్టర్ వేమూరి రవీంద్ర బాబు గారు. ఓకే, నమస్కారం అండి. థ్యాంక్స్. ఏంటి మీరు ఇలా రైతులకు సేవ చేసే ఒక యాప్ను తయారు చేయటం, తర్వాత అందులో మీరు చెప్పిన విషయాలు తీసుకుంటే అవి గనక మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగితే రైతులకి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ రోజు ఉన్నటువంటి మన సాఫ్ట్వేర్ టెక్నాలజీతోని వాళ్ళకి ఎప్పటికప్పుడు అవైలబుల్ చేయగలిగే ఒక ప్రయోగం మీ కేతివాలా చేస్తుంది అనేది చాలా సంతోషం. తర్వాత లక్ష్మణ్ గారికి కూడా, తర్వాత ఈ రోజు మీ అందరితో పాటు ఒక బయోఫార్టిఫికేషన్ దాని ఇంపార్టెన్స్ మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అసలు మనము న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ఎందుకంటే ఈ రోజు దేశంలో చూస్తే మనం ఫుడ్ సెక్యూరిటీని ఆల్రెడీ అచీవ్ చేయగలిగాం విత్ ది కోఆపరేషన్, అంటే మామూలుగా రైతులు, శాస్త్రవేత్తల సహకారంతో 1950-60 సంవత్సరాల్లో చూసుకుంటే మనకి షిప్ నుంచి మనకి దిగుమతి చేసుకుంటే తప్ప మనకి తినటానికి తిండి లేని స్థితి నుంచి మనం ఇప్పుడు సెక్యూరిటీ తెలుసుకున్నాం. అయితే ఇంకా మనకి ముందుకు వెళ్ళి రానున్న 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని కూడా అచీవ్ చేయాలనే ఒక ప్రయత్నము చేస్తా ఉంది. అందులో ఈ బయో ఫార్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. మామూలుగా మనం రైస్ అనే దాంట్లో ఏంటంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారము ఇంతకుముందు అన్పాలిష్డ్ రైస్ మనం గనక ఉండేది, ఇంట్లో దంపుడు రైస్ తినేవాళ్ళం. దాంట్లో ఏంటంటే కీపింగ్ క్వాలిటీ ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకోలేకపోవటం వల్ల దాన్ని పాలిష్ చేసి 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా ఏ పురుగు పట్టకుండా ఉంచుకోవటానికి మనం పాలిష్ చేయటం మొదలు పెట్టాము. దాంతో మనకి తెలవకుండానే అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నిటినీ వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత దాన్ని కడగటం వల్ల కొంత, కుకింగ్ చేయటం వల్ల కొంత ఉన్న న్యూట్రియంట్స్ అన్నవి పోయి ఓన్లీ మనం తినేది ఒక కార్బోహైడ్రేట్స్ అనేది. అయితే నేను ఈరోజు రైస్ గురించి 2 విషయాలు చెప్పాలి. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి తినే వస్తువులు ఏదైతే మానవాళికి ఉన్నదో అందులో ఈ భూమి మీద దొరికే అన్నిటిలోకెల్లా ఒక్క రైస్ ఒకటే నాన్ ఎలర్జిక్. అంటే మనం పుట్టిన పిల్ల కాడి నుంచి చనిపోయే వరకు రైస్ ఏది తీసుకున్నా కూడా అది ఎలర్జీ కాదు. మిగతా అన్ని ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, చాలా మందికి చాలా రకాలుగా సీరియల్స్, మిల్లెట్స్ ఇవన్నీ కూడా చాలా మందికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. కానీ రైస్ కి మాత్రం అలాంటి ఎలర్జీ ఏమి ఉండదు. రెండోది, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ బయోఫార్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ ని మామూలుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటంటే న్యూట్రిషనల్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఈ దానికి హిడెన్ హంగర్, అంటే మనకి ఎవరైతే
ఎక్కువగా మోర్ దాన్ 50% ఆఫ్ ది ఉమెన్, తర్వాత చిల్డ్రన్ తీసుకున్నట్లయితే 70 to 80% ఆఫ్ ద చిల్డ్రన్ బిలో 5 years మనకి ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కనపడతాం. ఎక్కువగా మనకి సౌత్ ఇండియాలో ఫుడ్ మనకి స్టేబుల్ ఫుడ్. 80% కన్నా ఎక్కువగా మనం రైస్. అయితే రాను రాను మనకి ఈ డెఫిషియన్సీస్ తెలుసుకోవడం వల్ల దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది కూడా మనం రైస్ లో కొన్ని ప్రయోగాలు చేయటం జరిగింది. దాంట్లో ఏంటంటే ఎక్కువగా పాలిష్ చేయకుండా సింగిల్ పాలిష్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది. దానివల్ల కీపింగ్ క్వాలిటీను పెరుగుతుంది, న్యూట్రిషనల్ లాస్ కూడా తగ్గుతుంది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఇదే దాన్ని అండర్ నరిష్డ్ అనే దాన్ని మనము మాల్ న్యూట్రిషన్ అన్న, దీన్నే ఇంటర్నేషనల్ లెవెల్లో హిడెన్ హంగర్ అనేది కామన్ గా దాని మీద చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. సో 2004లో ఈ బయోఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్ ని ఇండియాలో నేనే మొదలు పెట్టాను. ఇది అప్పుడు దాని డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనే దాంట్లో. సో దాని ప్రభావంతో ఆఫ్టర్ కంటిన్యూస్ వర్కింగ్ ఫర్ 10 years 2014లో ఫస్ట్ హై జింక్ వెరైటీని భారతదేశంలో మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దేశానికి అంకితం చేయబడ్డది. డిఆర్ఆర్ దాన్ 45. అది నేను 2014లో రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొన్ని వెరైటీస్ కూడా వచ్చినాయి. అయితే ఈ మధ్య కాలంలో ఒక్క రైసే కాకుండా మిగతా నేషనల్ ప్రోగ్రాంలో, ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో హార్వెస్ట్ ప్లస్ వాళ్ళందరూ కూడా కొలాబరేషన్ తోని ఐ లెడ్ ఇది మొత్తము ఈ బయోఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక 5-6 years నేను లీడ్ తీసుకున్నాను. అందులో ఒక రైసే కాకుండా సీరియల్స్ ఉన్నాయి, మెయిజు, వీటు, తర్వాత మిల్లెట్స్, వీటన్నిటి మీద కూడా మొత్తం దేశం మొత్తం ఉన్న ప్రోగ్రామ్కి నేనే లీడర్గా ఉండి దాన్ని వర్క్ చేయడం జరిగింది. సో ఈ దాంట్లో అప్ టు 2017 ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా బయోఫార్టిఫైడ్ వెరైటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఇది రైతులకు కానీ మన కన్జ్యూమర్స్ కానీ అంత అనుకున్న విధంగా చేరుకోలేకపోయింది. అంటే దీనికి ఏంటంటే రీసెర్చ్ పార్ట్లో రీసెర్చ్ చేసినా దానికి అటు గవర్నమెంట్ సహకారం ఉండాలి, ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ సహకారం ఉండాలి, తర్వాత అవేర్నెస్ కూడా ఉండాలి. మరి ఇప్పుడు కనపడుతున్న స్లైడ్స్లో చూస్తే ముఖ్యంగా ప్రతి మనకి రోజుకి 10 నుంచి 15 మిల్లీగ్రాముల ఐరన్ అనేది మనకి బాడీలో రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇది కనుక డెఫిషియన్సీ అయితే చాలా చిల్డ్రన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఎక్కువగా మోర్టాలిటీ రేటు అనేది మనం చిల్డ్రన్లో ఈ ఐరన్ అండ్ జింక్ ఈ రెండిటి యొక్క డెఫిషియన్సీస్ వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే జింక్ అనేది కూడా మనకి 15 మిల్లీగ్రాములు పర్ డే కావాలి. కానీ ఫిమేల్స్లో మాత్రం 30 milligrams, ఎస్పెషల్లీ కన్సీవ్డ్ ఉమెన్, ఎవరైతే గర్భవతులుగా ఉన్న స్త్రీలలో మనకి దీని యొక్క జింక్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, డబుల్ ద మేల్ కన్నా. అయితే ఇంతవరకు కూడా మనకి భారత ప్రభుత్వము ఈ ఐరన్ జింక్ డెఫిషియన్సీని ఓన్లీ త్రూ టాబ్లెట్స్, సప్లిమెంట్ ఆఫ్ ద టాబ్లెట్స్ వలన మనం అది పూర్తి చేసుకోగలుగుతున్నాం. అయితే దానివల్ల చాలా వరకు మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనకి వచ్చింది ఏంటంటే ఫార్టిఫికేషన్. ఫార్టిఫికేషన్ అంటే మనకి ఏదన్నా ప్రోడక్ట్కి మనకి కావాల్సిన మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ వాటిని ఎక్స్టర్నల్గా కలపటం. అయితే దాన్ని కెమికల్స్ కూడా కలపాల్సి వస్తుంది. అట్లే మనకు తీసుకుంటే అయోడైజ్డ్ సాల్ట్, ఇప్పుడు గత మనం 20-25 years నుంచి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకున్నాం. అయితే లాంగ్ రన్లో ఏమైందంటే ఈ అయోడైజ్డ్ సాల్ట్ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది. అట్లా మనకి అప్పుడు ఈ జనరల్గా మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ బయోఫార్టిఫికేషన్ అంటే ఆ యొక్క ఏదైతే ప్లాంట్ మనము తయారు చేస్తామో బయోఫార్టిఫైడ్ వెరైటీ, దాని సొంతగా అది ఆ మినరల్స్ని దాన్ని తయారు చేసుకోగలుగుతుంది. అది బయోఫార్టిఫికేషన్. దానివల్ల మనకి
ఆ ఆహారం తినడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకు కావలసినంత వరకు దాంట్లో ఉన్న మినరల్స్ ని మనం ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రోగ్రాంలో చూసుకున్నట్లయితే మేజర్గా మనకి అవైలబుల్గా ప్రోటీన్ రైస్లో తీసుకుంటే 6 to 7% ఉంది. ఐరన్ 2 to 34% ఉంది. తర్వాత జింక్ 10 to 33% ఉంది. వీటిలో వస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నది. ప్రోటీన్ అనేది వీటిలో మనకి రైస్ కన్నా కూడా ఎక్కువ కనపడతా ఉంది. మేజు, తర్వాత సోర్గము, ఈ మిల్లెట్స్ లో తీసుకున్నట్లయితే ఐరన్ అనేది చాలా ఎక్కువగా కనపడతా ఉంది. ఇది న్యాచురల్ గానే ఉంటుంది. అయితే మనకి రైస్ లో మామూలుగా ఈ యొక్క ఐరన్ అనే జింక్ది పాలిష్ చేసి నాకు చూస్తే less than 10 ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనకి ప్రోటీన్ కూడా కొంతవరకు లాస్ అవుతుంది. తర్వాత ఐరన్ 90% ఆఫ్ ఐరన్ లూజ్ అవుతాం మనం. తర్వాత జింక్ అనేది అది అంత ఓన్లీ 10% ఆఫ్ జింకే పాలిష్ వలన మనము కోల్పోతున్నాం. అది కొన్ని ప్రయోగాల్లో మనకు తెలిసింది. అయితే ప్రస్తుతము ఈ బయోఫార్టిఫికేషన్ ప్రోగ్రాంలో ఒకటి ప్రోటీన్ ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. అంటే అప్ టు 12% ప్రోటీన్ ఉండేటట్లు. తర్వాత ఐరన్ మినిమము పాలిష్ చేసిన తర్వాత కూడా 10 ppm ఉండేటట్లు. జింకు 24 to 25 ppm ఉండేటట్లు పాలిష్డ్ దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెరైటీస్ ఏదైతే డిఆర్ఆర్ దాన్ 45, ఆ తర్వాత డిఆర్ఆర్ దాన్ 48, ఈ రెండు వెరైటీస్ అట్లే నేషనల్ రైస్ రీసెర్చ్ యూనిట్ కటక్లో ఉన్నవి కూడా కొన్ని వెరైటీస్ ని హై జింకు, హై ఐరన్, హై ప్రోటీన్ ఉన్న వెరైటీస్ ని అక్కడ ఉన్న చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆ ఇన్స్టిట్యూట్ కూడా చాలా వరకు ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ మేజర్గా మనము ఐరన్, జింకు అనేది ఇంపార్టెన్స్ తీసుకున్నట్లయితే మనకి బాడీలో ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఏది కావాలన్నా కూడా వితౌట్ ఐరన్, జింక్ అనేది మనకి ఇంపాసిబుల్ మనకున్న ప్రయోగాల్లో. అయితే మనకి 45 కూడా చేయొచ్చు ఐరన్, జింక్, కానీ నేను చెప్పినట్లు అది లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే రైస్లో బ్యూటీ ఆఫ్ ద రైస్ ఏంటంటే బయో అవైలబిలిటీ. అంటే మనం ఒక వెరైటీలో ఐరన్, జింకు, ప్రోటీన్ తీసుకున్నాము. బయో అవైలబిలిటీ అంటే దాన్ని మనం భోజనం తిన్న తర్వాత అబ్జార్ప్షన్ తీసుకున్నట్లయితే 80% మనకి అవైలబుల్ అవుతుంది రైస్ నుంచి. అదే మిల్లెట్స్ వీటిల్లో ఓన్లీ 8 to 10% బయో అవైలబిలిటీ ఉంది. కాబట్టి రైస్లో తక్కువ పీపీఎం ఉన్నా కూడా మనం క్వాంటిటీ తినేది ఎక్కువ రైస్ తింటూ ఉంటాం కాబట్టి మనకి 80% మన బాడీ అబ్జార్బ్ చేసుకునేది రైస్లో ఉంది. అదొకటి చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు కనపడతా ఉంది. మిల్లెట్ అంటే చాలా మందికి ఇక్కడ మేము ఈ మూడే కాకుండా మనం రైస్లో కూడా ఇది డయాబెటిక్ టైప్ 2 పేషెంట్స్కి రైసు తినకూడదని డాక్టర్లు చెప్తా ఉంటారు. అయితే ఎందుకు అని మామూలుగా ఏంటంటే రైస్ అనేది తినగానే మనకి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మేము అదే ఇప్పుడు వీట్ కానీ మిల్లెట్స్ కానీ వీటిల్లో ఏంటిదంటే ఇట్ టేక్స్ లాంగర్ పీరియడ్. అంటే మనం తిన్న ఆహారము అదే వీటు రోటీలు కానీ ఇవి తింటే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడటం వలన మన బ్లడ్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి టైం దొరుకుతుంది. అట్లా దాన్ని చూసుకున్నట్లయితే దాన్ని కొలమానం ఏంటి అంటే దాన్ని కొలమానం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కొలమానం. అంటే మనం తీసుకునే ఫుడ్స్లో ఏవైతే ఉన్నాయో రైస్ కానీ వీట్ కానీ మిల్లెట్స్ కానీ దేనికైతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో అలాంటివి ఎక్కువ టైము పడుతుంది మనకి డైజెస్ట్ కావటానికి. అందుకనే మేము రైస్లో కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అంటే 50 నుంచి 55 మధ్యలో ఉండేటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి రైస్ వెరైటీని డెవలప్ చేయడం కూడా జరిగింది. అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్ కూడా టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొంత మోతాదుల్లో అంటే ఇది డయాబెటిక్ని కంట్రోల్ చేయదండి, కానీ మిల్లెట్స్ లాగానే అది కూడా మనకి ఆహారం జీర్ణం కావటానికి ఎక్కువ టైం పడుతుంది. దానివల్ల మన బ్లడ్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకునే టైం మనకి ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈ ప్రోటీను, ఐరన్, జింకు,
తర్వాత లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఇవన్నీ కూడా మనము వెరైటీస్ని డెవలప్ చేయగలిగాము. అది ఇంకా మీలాంటి ఏది కేతివాలా లాంటి ఆర్గనైజేషన్స్, మిగతా ప్రైవేట్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ని మీరు ఎక్కువగా కన్జ్యూమర్స్కి, ఫార్మర్స్కి తీసుకొని, ఫార్మర్స్కి వాళ్ళకి రెమ్యునరేషన్, అంటే ఇది ఇట్స్ నథింగ్ బట్ వాల్యూ ఎడిషన్. ఇది మామూలుగా మనం దీనివల్ల మనకి పండించడానికి ఏమి, ఈ వెరైటీ మామూలుగా ఉన్నటువంటి వెరైటీస్ లాగానే హై ఈల్డింగ్, తర్వాత క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఏమి స్పెషల్గా ఎక్కువ ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. కాకపోతే ఇది గనక మనం గుర్తించి ఇలాంటి వెరైటీస్ని గనక మనం ప్రోత్సహించి దానికి ఎక్కువగా రెమ్యునరేషన్ ఉంటే రైతులు కూడా ఇలాంటి వెరైటీస్ని గ్రో చేయడానికి చాలా వీలుంటుంది. అయితే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఐరన్ జింకు మినిమము, ఎందుకంటే ఐరన్కి ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఎట్లా అంటే అది అవుటర్ లేయర్లోనే ఉంటుందండి. మనము పాలిష్ చేసినప్పుడు 90% ఆఫ్ ది ఐరన్ మనము లూజ్ అవుతున్నాం. అందుకనే మనం మ్యాక్సిమం ఎంత ఒక 10 ppm వరకే ఐరన్ని దాన్ని ఇది సింగిల్ పాలిష్లో రిటైన్ చేయగలుగుతున్నాం. జింకు ఎండోస్పర్మ్లో ఉంటుంది కాబట్టి ఓన్లీ 10% ఆఫ్ ద జింకే మనము లూజ్ అవుతున్నాం. కాబట్టి మనకి 24 ppm నుంచి 30 ppm దాకా ఉన్నటువంటి వెరైటీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి రైస్లో కూడా. తర్వాత వచ్చేసేసి మనకి ఈ ఏదైతే పిడిఎస్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ కనుక, ప్రభుత్వాలు కనుక, నేను ఈ అంటే ఇప్పుడు కొత్తగా టిఆర్ఆర్ దాన్ 48 అనే ఒక వెరైటీని, అది 125 నుంచి 130 డేస్ డ్యూరేషను, సన్న గింజని మీడియం స్లెండర్ గ్రెయిన్ అంటారండి. తర్వాత దాంట్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది. తర్వాత కొన్ని పీడలను కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది. సో ఈ వెరైటీని ఈ మధ్య కాలంలోనే నేను అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ డైరెక్టర్ గారితో మాట్లాడి దాన్ని ప్రమోట్ చేయటానికి అగ్రికల్చర్ మినిస్టర్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలిసి వాళ్ళకు కూడా ఒక మినీ కిట్స్ లాగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరము. సో దట్ వాళ్ళ ద్వారా, అంటే అలా పెద్దవాళ్ళ ద్వారా మనం కనుక వెళితే అలాంటి వెరైటీస్కి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల రైతులకు ఒక విధంగా, ఎలాగో ఇక్కడ ఏంటంటే రైస్ పండించిన రైతులందరికీ 5,000 ఏదో బోనస్ ఇస్తా ఉన్నారు. ఇట్లాంటి వెరైటీస్ పండించినందుకు 500 కాబట్టి 1,000 రూపాయలు బోనస్ ఇవ్వండి. దానివల్ల రైతులు బాగుపడతారు, కన్జ్యూమర్స్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది. టు గెట్ ద న్యూట్రిషనల్ సెక్యూరిటీని మనం అచీవ్ చేయగలం లాంగ్ రన్. ఇది జనరల్గా. అయితే రైస్ని మనము అసలు ఈ స్ట్రాటజీ ఏంటంటే, దీనివల్ల మనం కన్వెన్షనల్ బ్రీడింగ్లోనే ఇవి తయారు చేయగలిగామండి. 10 ఏళ్ళు పట్టింది. అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి లోకల్ వెరైటీస్ ఏదైతే మనం తెలంగాణలో చిట్టి ముత్యాలు ఇలాంటివి నిజంగా కూడా వాటిల్లో హై జింక్ ఉంది, కాకపోతే దే ఆర్ ఆల్ లో ఈల్డర్స్. సో దాంట్లో నుంచి మనము ఈ హై ఈల్డింగ్ వెరైటీస్కి ఆ క్యారెక్టర్ని, హై జింక్ని, హై ఐరన్ని మనం తీసుకురావటం జరిగింది. అది మాకు ఒక 10 సంవత్సరాలు టైం పట్టింది డెవలప్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ వెరైటీస్ గ్రో చేయటం వల్ల రైతులకు మామూలుగా 40 నుంచి 50 బస్తాల దిగుబడి కూడా, 70 కిలోల దిగుబడి 50 బస్తాల దాకా కూడా ఇప్పుడున్న ఈ వెరైటీస్ మనకి వస్తుంది. రైతులందరూ కూడా, అంటే ఇది లాస్ట్ ఇయరే కొద్దిగా డిమాండ్ ఉంది. నాకు తెలిసిన సర్కిల్లో ఇంతవరకు నేను ఈ సంవత్సరమే ఒక 5-6 క్వింటాళ్ళు మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి, మనకి అట్లీస్ట్ 1 ఎకరమో 1/2 ఎకరమో మీరు వేసుకోండి, మన ఇంట్లో మనం తినే రైస్ని ఈ డిఆర్ఆర్ దాన్ 48 ద్వారా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాము. ఈ ఎవరైతే మా ఈ కేతివాలా ఈరోజు ప్రోగ్రాంలో చూస్తున్న రైతులు ఈ వెరైటీ కావాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ని అప్రోచ్ అయితే వాళ్ళు 2 to 5 kgs మీకు ఇస్తారండి. ఆ తర్వాత ఇది సెల్ఫ్ పాలినేటెడ్ కాబట్టి సీడు 3 నుంచి 4 సంవత్సరాల దాకా అదే సీడ్ని మనం సీడ్ పర్పస్గా మనం మల్టిప్లై చేసుకొని మనం వాటి మార్కెటింగ్ చేసుకోవచ్చు. మనం
ఆ, ఇది ఇంతకుముందు నేను చెప్తా వచ్చినప్పుడు మామూలుగా మనకి 75% ఆఫ్ ది పాపులేషన్ ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా ఇప్పుడు ఈ రైస్ మనకి మన దేశంలోనే కాకుండా గల్ఫ్ కంట్రీస్ లోను, తర్వాత మన వాళ్ళు అమెరికాలోను, లేకపోతే లండన్ లోను, ఆస్ట్రేలియాలోను వాళ్ళందరూ కూడా ఎక్కువగా రైసే వాడుతా ఉన్నారు. కొత్తగా ఒక ట్రెండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ మెయిజ్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్ఫర్ టువర్డ్స్ ద రైస్ కన్సంప్షన్. కాబట్టి మనకి మంచి ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా ఈ రైస్ ఉన్నాయి. అందుకనే దీనివలన మనకి రైతులకు ఎలాంటి అడిషనల్ కాస్ట్ ఉండదు, తర్వాత వాళ్ళకి వాల్యూ అడిషన్ కూడా ఉంటుంది అనేది ఈ యొక్క బయోఫార్టిఫైడ్ రైస్ అనేది. దీని గురించి మనం ఈరోజు తీసుకున్నాం. అయితే మీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ అయినా మనకి ఆ, అనుమానాలు ఉన్నా, ఏదన్నా ప్రశ్నలు ఉన్నా కూడా సో విల్ డిస్కస్ త్రూ ఈ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేమూరి రవీంద్ర బాబు గారు. సార్, మీరు చెప్పిన విషయంలో ఆ, మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఎక్కడ లొకేటెడ్ సార్? వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ స్కేలబిలిటీ ఏమిటి? ఇప్పుడు ఒక 1000 మంది రైతులు వెళ్ళినట్లయితే ఒక్కొక్కరికి 2.5 కిలోలు ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్నాయా అమౌంట్ ఎంత samples? అంటే అంత అమౌంట్ లేవండి. ఎంత అంటే మామూలుగా ఏంటంటే ఇది రాజేంద్ర నగర్ మన ఇప్పుడు PJTSAU అని చెప్పేసి పెడతావా ఈ నెల పెడతావా 24న అనుకుంటా, 24న 25న ఒక సీడ్ మేళ నేను డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఇక్కడ ICR మామూలుగా హైదరాబాద్ లో ఏంటంటే అండి 8 ICR ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయిల్ సీడ్స్ ఉంది, తర్వాత డ్రైల్యాండ్ క్రాప్స్ ఉంది, తర్వాత రైస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే మేమును యూనివర్సిటీ వాళ్ళం కలిసి గత 10 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము సీడ్ మేళా అని పెట్టి సో రైతులకు ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఈ ఇంప్రూవ్డ్ వెరైటీస్ ని అన్ని క్రాప్స్ లో కూడా ఇవ్వటానికి అనేది ఒక చేశాము. తర్వాత ఈ సంవత్సరం కనుక మనము డిమాండ్ కనుక మీరు ఇస్తే వచ్చే సంవత్సరం తప్పకుండా వాళ్ళు ఎంత మీరు డిమాండ్ ఇచ్చినా కూడా అది వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇవ్వగలరు. తర్వాత మీ ప్రోగ్రామ్ లో కూడా మీరు ఎట్లయితే ఇప్పుడు జొమాటో లాగా ఉందో ఈ రీచింగ్ గుడ్ క్వాలిటీ సీడ్ రీచింగ్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద ఫార్మర్స్ చాలా వండర్ఫుల్ ఐడియా అండి మీది. అట్లా వాళ్ళ దగ్గర మీరు కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇదిగో ఇంత ఇండెంట్ ఉంది అనేది కనుక మీరు ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కి ఇస్తే వాళ్ళు లార్జ్ స్కేల్లో ఈ వెరైటీని ప్రొడ్యూస్ చేసి మీకు నెక్స్ట్ క్రాప్ కల్లా. అవును సార్. అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. అలానే నా ఉద్దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా అలాంటిది ఒకటి ఉంటుంది. సో వాళ్ళ కార్యక్రమం ఏంటంటే సీడ్స్ తీసుకెళ్లి రైతులకి అందించడం. ఎవరైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో బాగా టెస్ట్ చేసి హైబ్రిడైజేషన్ చేసి వెరిఫై చేసినటువంటి సీడ్స్ వాళ్ళు ఇస్తారు, మంచి ఫెర్టిలిటీ ఉండేవి. ఆ విధంగా సో నా ప్రశ్న ఏంటంటే స్కేలబిలిటీ ఏమిటి? ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు 24 అటెండీస్ ఉన్నారు. అందరు కూడా కావాలంటే వాళ్ళు స్కేలబుల్ చేయాలా? లేకుంటే ఏమన్నా పోనీ ఒక NGO గాని ఏదైనా ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఫండింగ్ చేయించి ఆ ప్రైస్ ఆఫ్సెట్ చేయించగలుగుతామా అవి ఆలోచిస్తున్నాను సార్. ఎట్లయినా చేసుకోవచ్చు అండి. మామూలుగా ఎట్లా అంటే ఈ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏంటిదంటే ఈ ఒక సీడ్ కంపెనీస్ నుంచి వాళ్ళకి ఇండెంట్ వస్తేనే వాళ్ళు ఇది తీసుకొని బ్రీడర్ సీడ్ తీసుకొని సప్లై చేస్తారండి. అది మామూలుగా మనకి ఉంది. కాబట్టి అలాంటిది ఒక ఇయర్ ముందు అంటే మనకి నెక్స్ట్ ఇయర్ కావాలంటే దానికన్నా ముందు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఆర్దాన్ 48, 45 రెండు కూడా ఖరీఫ్ లోను రబీలోను రెండు పంటలుగా వేసుకోవచ్చు అండి. రెండిట్లోనూ ఇంకొక మంచి విషయం సార్, ప్రతి అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర కనీసం ఒక 1000 ఎకరాల ల్యాండ్ ఉంది. కొన్ని చోట్ల 2000 ఎకరాలు. వాళ్ళు ఆ ల్యాండ్ మొత్తం వాడొచ్చు కదా సార్ ఇలాంటివన్నీ తయారు చేయడానికి? అది స్టేట్ దగ్గర కూడా సీడ్ ఫార్మ్స్ 1000 ఎకరాలలో ఉన్నాయి, బట్ దే ఆర్ ఆల్ డీఫంక్ట్. ఏది అందుకనే సీడ్ కంపెనీస్ అనేవి బయటకు వచ్చినాయి. హైదరాబాద్ లో ఈ రోజు చూసుకుంటే 350 నుంచి 450 సీడ్ కంపెనీస్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఫ్లరిషింగ్ బికాస్ ది గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు సప్లై ద సీడ్ టు ద ఫార్మర్స్.
కాబట్టి మనలాంటి ఆర్గనైజేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న మనము సీడ్ అంటే వాళ్ళకి ఏంటిదంటే ఒక క్వాలిటీ సీడ్ని ఇచ్చే ఉద్దేశంతో గనక మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు తీసుకుపోతే తప్పకుండా ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ టు ద ఫార్మర్స్. చాలా విషయాలు చెప్పారు సార్. మాకు అసలు ఈ జ్ఞానం తెలియదు. అంటే ఇన్నోసెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ వర్చ్యూ అని ఈరోజు మా మైక్రోసాఫ్ట్ డిస్కషన్ లో కూడా జరిగింది. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి మేధావులతో ఇంటరాక్ట్ అవ్వడం వలన మాకు చాలా జ్ఞానం మీరు అందించారు. మీరు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో మీరు సేవలు అందించారు ప్రభుత్వానికి. మీరు ఇంకా కూడా మాకు మా కార్యక్రమాల్లో వచ్చి మిగతా కార్యక్రమాలు అంటే మేము చేసేటువంటి యాక్టివిటీస్ లో బాగా మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి రైతుల్ని. తర్వాత మీరు చాలా అంటే ఆమ్, ఆయుర ఆరోగ్యంతో మంచిగా ఉంటూ మాకు సహాయం చేయడానికి మీరు హెల్దీగా ఉంటే మాకు మంచిది. అండ్ నా దగ్గర ప్రస్తుతం మీకు గిఫ్ట్ ఇవ్వడానికి నేను ఇంకో డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నాను. లేదా నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను పర్సనల్ గా మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఆ, మా బ్యాక్ అండ్ టీమ్ ని ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఆర్గనైజర్స్ మీరు ఇప్పుడు మన కేతివాలా ఛానల్ గురించి, తర్వాత రాబోయే కార్యక్రమాల గురించి ఫీడ్బ్యాక్ ఫామ్స్ అవన్నీ మీరు నోట్స్ పేజ్ లో పాపులేట్ చేయండి. అటెండీస్ మీరందరూ ఇప్పుడు అన్మ్యూట్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు, మీరు ఇంటరాక్ట్ అవ్వండి. గొప్ప అవకాశం మీకు. వేమూరు గారు లాంటి మంచి మేధావులు మీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు మీరు మంచిగా అవకాశం సద్వినియోగం చేసుకోండి. కిషోర్ గారు ఈ క్వశ్చన్ అడిగేది వాళ్ళ లోపు తప్పకుండా మీకు ఏ టైంలో ఎప్పుడు కావాలన్నా కూడా రైతు అనే విషయానికి వస్తే ఐఎమ్ 24/7. ఎందుకంటే నేను నమస్తే మామూలుగా అండి. మొదటి నుంచి కూడా డైరెక్టర్ గా కాకుండా ప్రిన్సిపల్ సైంటిస్ట్ చేసినా కూడా ఏ రైతు నా దగ్గరకు వచ్చినా ఆయన డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఆయనకు టీ ఇప్పించే రైతును అంత గౌరవంగా నేను పంపించేవాడిని. ఆ కల్చరు మా ఇన్స్టిట్యూట్ లో తయారు చేయగలిగించాను. అందుకనే మనం రైతులను అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళని కూడా మనం కోఆపరేట్ గా తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు నాకు ఫోన్ చేసి తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఐ డోంట్ మైండ్. తర్వాత ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రైస్ కి మిగతా గ్రెయిన్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తుంది. సో ఈ స్పెషల్ వెరైటీ అంటే బయోఫార్టిఫైడ్ రైస్ కంపేర్ టు నార్మల్ రైస్ వాటర్ విషయంలో ఎలా తేడా ఉంటుంది చెప్పండి సార్. ఒకటి ఏంటంటేనండి, నిజానికి ఒక మిస్ కాన్సెప్ట్ ఏంటంటే రైస్ అనే దాన్ని మన రైతులు మొదటి నుంచి కూడా మనకి సఫిషియంట్ వాటర్ ఖరీఫ్ లో దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని ఫ్లడ్ చేస్తే వీడ్స్ రాకుండా ఉండడానికి కోసము ఫ్లడ్ చేసే ఒక పద్ధతిని మనం రైస్ లో ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ రైస్ డస్ నాట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ వాటర్. మామూలుగా ఏది ఇప్పుడు ఒకటి డైరెక్ట్ సీడెడ్ రైస్ వలన చాలా వరకు నీటిని ఆదా చేయొచ్చు. తర్వాత ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ లాగా మనము రైస్ని వీటిని కూడా ఎట్లా అయితే గ్రో చేస్తామో రైస్ని కూడా అలా గ్రో చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ కొద్దిగా వీడ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ వీడ్ సైడ్ ద్వారానో దేన్నో ద్వారానో మనము దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం మామూలుగా ఏంటంటే లిటరేచర్లో చూస్తూ ఉంటాం. మనం రైస్ని ఇప్పుడు మన దేశము ఎక్స్పోర్ట్లో నంబర్ 1 అండి లాస్ట్ 10 years నుంచి. ఏది థాయిలాండ్ని మనం ఓవర్టేక్ చేసుకొని మోర్ దాన్ ఇప్పుడు 45,000 crores ఎవ్రీ యాన్యువల్గా మనం రైస్ ఎక్స్పోర్ట్ బాస్మతి అరౌండ్ 30,000 crores, నార్మల్ వెరైటీస్ ఒక 15,000 to 20,000 crores మనం ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కొత్తది ఈ కాన్సెప్ట్ అతి తెలివి ఉన్న మేధావులు ఏం చేశారంటే వీఆర్ ఎక్స్పోర్టింగ్ వాటర్ టు దిస్. 1 kg రైస్ ప్రొడ్యూస్ చేయడానికి 5,000 లీటర్లు కావాలి. ఇట్ ఇస్ ఆల్ మిస్ కాన్సెప్ట్. మనకు రైస్ ప్రొడ్యూస్ చేయడానికి అంత అవసరం లేదు. హార్డ్లీ 1,000 లీటర్స్ కావచ్చు, ఏది కావచ్చు. ఎందుకంటే రైస్ అనే దాన్ని ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉందో అందులోనూ మనకు ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ లో రైస్ తప్ప ఆ వాటర్ స్టాగ్నేటెడ్ కండిషన్ లో వేరే క్రాప్స్ రానే రావు. అట్లాంటి చోట రైస్ గ్రో చేయక తప్పదండి. కాబట్టి మనం రైస్ని గ్రో చేయటం వలన
మనం ఏమి అలా లేదు. కాకపోతే మన టెక్నాలజీస్ తోని రానున్న రోజుల్లో విత్ లెస్ వాటర్ ఆల్సో వీ కెన్ ప్రొడ్యూస్ రైస్. అండ్ వేరెవర్ హై రైస్, ఏది హై వాటర్ అంటే మనకి వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉందో అక్కడ రైసే కాకుండా మిల్లెట్స్ కి అంటే క్రాస్ డైవర్సిఫికేషన్స్ కూడా మనం ఒక సైంటిస్టులుగా రైసే కాకుండా మిగతా క్రాప్స్ కూడా తప్పకుండా పోయేటట్లు రైతులను మనం ఎంకరేజ్ చేయాలి. కాకపోతే అవును సార్. వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ ని మనం చూపెట్టగలుగుతాం. అవును సార్. కొత్త టెక్నాలజీ ద్వారా ఐఓటి, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, ఆ ఇజ్రాయిలీ కాన్సెప్ట్స్ తో, హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్, ఇట్లా కొత్త టెక్నిక్స్ తో మనం ఎఫిషియన్సీ తీసుకొచ్చి మనం సహాయం చేయాలి. రైతులకు కావాల్సినటువంటి నాలెడ్జ్ అవి. ఆమ్, తర్వాత మీరు ఇలాంటి లెక్చర్స్ అవి ఇస్తూ ఉండండి. మేము చాలా అదృష్టం అండి. మాకు మన రవీంద్ర, మన ఐ ఫోకస్ నా మిత్రుడు మీ పేరు మాకు అందించారు. చాలా ఆనందం. థ్యాంక్స్ అండి. ప్లీజ్ అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిలప్ చేయండి. తర్వాత రాబోయే కార్యక్రమాలు రేపు మ్యాంగో గురించి ఒక డిస్కషను, తర్వాత రేపు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, ఎల్లుండి మ్యాంగో గురించి ఒక డిస్కషన్ ఉంది. ఇంకా కూడా చాలా కార్యక్రమాలు కేతివాల ఉన్నాయి. ఇంకొక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేసి మనము క్వశ్చన్స్ ఏమన్నా లేకుండా ఉన్నట్లయితే ఎవ్రీబడి ఫిలప్ ద ఫీడ్బ్యాక్ ఫామ్. ఎవరైనా నాకు ఇండికేషన్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిలప్ చేశాము అని టైప్ చేయండి. దెన్ వి విల్ కన్సిడర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని పరిచయం చేసిన రవిశంకర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఆయన చాలా బిజీ ఉంటారు. సో మిమ్మల్ని మళ్ళీ మేము చూస్తామని ఆశిస్తూ, ఈ రోజు కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అయింది. చాలా మంది అటెండ్ అయ్యారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు మీరందరూ ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా వక్తకు ప్లస్ ఆర్గనైజర్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిహారిక అండ్ టీమ్.